ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోని అందరికీ కనబడుతుంది. ఇల్లు క్లీన్ చేసుకోవడం పెద్ద పని అనుకునే వాళ్ళకి అది బద్ధకంగానే అనిపిస్తుంది. ఏ బద్ధకం లేని వాళ్ళకి చకచక అన్ని పనులు అయిపోతాయి. అందరూ కూర్చుని ఒక్కరే పని చెయ్యాలి అంటే మాత్రం ఆ ఇల్లు క్లీన్‌గా ఉండడం చాలా కష్టం. పిల్లలున్న వాళ్ళకి ముందుగా వాళ్ళు తీసుకునే బట్టలు, వాళ్ళు తీసుకునే షూస్ అయితేనేంటి, బట్టలైతేనేంటి, వాళ్ళు వాడిన టవల్స్ అయితేనేంటి, ఎక్కడ పెట్టాలో అనేది ముందుగానే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కరెక్ట్‌గా ఆ ప్లేస్‌లో పెడతారు కాబట్టి కొంతవరకు ఇంటి ఇల్లాలకి సహాయం అవుతుంది. ఇంట్లో ఉండే మేము పెద్దవాళ్ళము, వయసైపోయింది, మేము అలా మంచం ఎక్కి కూర్చుంటాము అనకుండా వాళ్ళకి చేతనైన చిన్న చిన్న పనులు సహాయం చేస్తూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉంటే ఆ ఇల్లు ఇంకా శుభ్రంగానే ఉంటుందనుకుంటాను. మగవాళ్ళు ఎక్కడ సామాన్లు అక్కడే పడేయడము, తడి టవల్స్ పడేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా! అది మా ఇంట్లో బ్యాన్ అండి. మా వాళ్ళు అలా చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ వంతు వాళ్ళు క్లీన్ చేస్తూ ఉండాలనమాట. వాళ్ళ రూములు పర్టిక్యులర్‌లీ ఎవరి రూము వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కామన్ ఏరియా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని ఒక పాఠం అనమాట వాళ్ళకి. అలాగే వారానికి 2 సార్లు సోఫాలు జరిపి, పుస్తకాలు జరిపి, ఈ చైర్స్ జరిపి, డైనింగ్ టేబుల్ జరిపి, కర్టెన్స్ దులిపి, తుడవడం వల్ల ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది. మొక్కలు ఎక్కువగా పెంచాలి అనుకునే వాళ్ళకి కొంచెం కష్టమే ఇంట్లో. ఇండోర్ ప్లాంట్స్‌కి ఖచ్చితంగా దోమలొస్తాయి. కనుక ఇండోర్ ప్లాంట్లు పెంచుకునేటప్పుడు చాలా శ్రమతో కూడిన శుభ్రమైన అలవాట్లు చెయ్యాలి. మా ఇంట్లో అందరికీ కూడా మొక్కలంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అందుకనే ఏమో ఇంటి నిండా మొక్కలుంటాయి. నేను ఎక్కడుంటే అక్కడ మొక్కలుంటాయి. ఆ మొక్కలు శుభ్రపరుస్తూ, వాటికి కొంచెం నీళ్లు జల్లుతూ, వాటిని ఎప్పుడు ఎండలో పెట్టాలో అలా ఆర్గనైజ్ చేస్తూ, ఇలా చేయడం వల్ల మా ఇంట్లో చక్కని ఆక్సిజన్ అందుతోంది అని నేను అనుకుంటున్నాను. ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల పర్టిక్యులర్‌లీ ఎలాంటి జబ్బులు రావు. మా వాళ్ళు బెడ్స్ అయితేనేంటి, ఏవైతేనేంటి మాకిక్కడ ఎండ తక్కువ. ఎండ వచ్చినప్పుడే అన్నిటిని ఎండలో పెట్టి, ఎండ పోయే లోపుని మళ్ళీ మడత పెట్టి లోపల పెట్టుకుంటూ ఉంటామనమాట. ఈ విషయమై మేము చాలా జాగ్రత్త తీసుకుంటాము. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అని ఒక మాటే కాదండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అని ఇంటెన్షన్ కూడా ఉండాలనమాట. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తుక్కు పేరుకుపోకుండా ఏ పూటకి ఆ పూట శుభ్రంగా తుడుచుకుంటూ, ఈవెన్ బాత్రూమ్‌లు కడుక్కుంటూ ఇట్లా ఉండడం వల్ల ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. పిల్లలకైతేనేం, పెద్దవాళ్ళకైతేనేమి వాళ్ళు చెయ్యగలిగిన పనులు వాళ్ళు చెయ్యాలి. అలా చేయకుండా ఓన్లీ ఇల్లాలు మాత్రమే చెయ్యాలి, మేమంతా కూర్చోవాలి అనే యాటిట్యూడ్ మార్చుకోవాలి. మేము హ్యాపీగా ఉండడానికి కారణం ఒకటేనండి. ఎందుకంటే ఎవరికి తోచిన పని ఎవరు ఎంతవరకు చేయగలరు అనే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. నేనైతే నాకు చేతనైనట్టుగా ముఖ్యంగా మొక్కల సంరక్షణ, కర్టెన్లు దులపడమని, ఈ కర్టెన్ల మధ్యలో ఉండే తుక్కులు తీయడమని ఇలాంటి పనులన్నీ నేను చేస్తూ ఉంటాను నాకు చేతనైనంత వరకు. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి పుస్తకాలన్నీ పైన పెడతారు. వాళ్ళు పుస్తకాలు అలా పెట్టేసి వెళ్ళిపోయారు కదా! వాళ్ళే సర్దుకోవాలి అనే మాట ఉండకుండా, వాళ్ళు ఏ బుక్స్ ఎప్పుడు చదువుతున్నారో వాళ్ళ టైమ్ టేబుల్ ప్రకారం తెలుసు కాబట్టి, ఆ బుక్స్ మాత్రం పైన పెట్టి మిగతావి ఒక పక్కన పెట్టి సర్దుతూ ఉంటాననమాట. ఇంకా మా కోడలికి అదే అమ్మాయికి ఎంత ఎనర్జీ అంటే ఒక్క క్షణం ఖాళీగా కూర్చోదనమాట. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఆర్గనైజ్ చేయాలో తనకు బాగా తెలుసు. ఈ కర్టెన్ చూడండి, అది అలా విడిగా ఉంటే దానికి ఒక బెల్ట్ అరేంజ్ చేసి సెట్ చేసేసింది. అన్నీ మిర్రర్ డోర్స్ అవ్వడం వల్ల ఇవి మట్టి పట్టేస్తూ ఉంటాయి తొందరగా. అందుకని వాటిని ఒకసారి పేపర్‌తో క్లీన్ చేస్తూ, మళ్ళీ కాలిన్ వేసి క్లీన్ చేస్తూ ఉంటామనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ వింటరు దగ్గర దగ్గర 4 మంత్స్ ఖచ్చితంగా ఉంటుందండి. చలి, మంచు పడటం, ఎండ రాకపోవటం ఉండడం వల్ల రగ్స్ వాడుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఆ రజాయిస్ వాడుతున్నామో వాటికి వైట్ హార్సెస్ అంటుకోకుండా
వాటిని ఎండలో పెట్టి తీస్తూ ఉంటాం అన్నమాట. చూసారు కదా! ఇలా సర్దుతూ ఉంటే కాస్త ఎండొచ్చినప్పుడు బెడ్‌రూమ్స్ కూడా అలౌ చేస్తూ ఉంటాం ఎండని. చూసారు కదా! ఇలా. అలాగే ప్రతి రూమ్‌కి కూడా మన పెట్టుకునే సామాను ఎక్కడ పెట్టాల్సిన సామాను అక్కడే పెడుతూ, బట్టలు మాసిన వెంటనే వాటిని ఆ రోజుకి ఆ రోజే ఉతికేసుకొని వెంటనే ఆరేసేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ కూడా క్లీన్ చేసి రోజు విడిచి రోజు బట్టలు ఆరేసేసుకోవడం వల్ల మాకు మురికి బట్టలంటూ ఉండవు. ఆల్మోస్ట్ పెట్టిన బట్టలన్నీ అల్మారాల్లోనే ఉంటాయి. వాడినవి వాషింగ్ మిషన్‌లో ఉంటాయి. ఈ 2 చోట్ల ఉంటాయి కాబట్టి ఇల్లు శుభ్రంగానే క్లీనింగ్ ఉంటుందని మోటివేషన్ చూసారు కదా. ఇక్కడ కిటికీలో నా ఫ్రెండు ఫ్యామిలీ ఫార్మ్ చేసింది చూడండి. ఇప్పుడు ఎగిరిపోతుంది. గుడ్లు కూడా పెట్టిందిక్కడ.